ట్రంప్ ఇచ్చిన హింటుతో ఇజ్రాయెల్ హై అలర్ట్ అయింది. ఇరాన్ పార్లమెంట్ మరొక వైపు సమావేశమైంది. కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి నిరసనల హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టు ఇరాన్కి ఆగ్రహానికి కారణమైంది. తమ మీద అమెరికా దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ కూడా తమ లక్ష్యాలుగా మారతాయంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. జీవన వ్యయాలు పెరిగిపోయినాయి. డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధిలోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవల మీద నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళకి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టి కలకలం రేపిన నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి మీద చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికా ఇజ్రాయెల్కి హెచ్చరికలు చేశారు. సభలో పలువురు సభ్యులు కూడా అమెరికాకు వ్యతిరేకంగా తమ సుప్రీం లీడర్ ఖొమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు ట్రంప్ పోస్ట్ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతున్న హమాస్ మిలిటెంట్ 2023లో ఈ దేశం మీద దాడులకు దగ్గబట్టేటువంటి నేపథ్యంలో హెజ్బుల్లాతోనూ పోరాడినటువంటి నేపథ్యంలో మళ్ళీ అట్లాంటి దాడులు ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో అటాకింగ్ ప్రిపరేషన్కి సిద్ధంగా ఉంది.